ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఇంటితో సంబంధం ఉన్నదాన్ని అవుతాను. అప్పుడు నువ్వు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు. బయట వాళ్ళ ముందు అనాథ అనాథ అంటూ హేళన చేయకూడదు. నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను. నువ్వు నన్ను అక్క అని పిలవాలి. నేను పిలవను. పిలవాలి. పిలవనని అంటున్నాను కదా. ఎలాగైనా సరే నీతో పిలిపించుకుంటాను. ఇంతకు ముందు నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ పేర్లతో పిలిచేదానివి. తరువాత అందరినీ బంధుత్వంతో పిలుస్తున్నావు. రెండిటికి మధ్య తేడా ఏంటో, ఎందులో ఆనందం ఉందో ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. అందుకే చెప్తున్నాను. నువ్వు 100 చెప్పినా నేను నీ మాటలు వినను వినను వినను. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా శౌర్యకి అర్థం కాదమ్మా. అది శౌర్య తప్పు కాదమ్మా, ఆ నిహారిక కృష్ణ అన్నయ్యల పెంపకం తప్పు. ఎలాగైనా సరే శౌర్యతో అక్క అని పిలిపించుకుంటాను. శౌర్య సంగతి అటుంచితే రేపటి నుంచి నువ్వందరినీ వరుసలతో పిలవచ్చు. రేపటితో బంధుత్వం కలుస్తుందని, అందరూ నావారవుతారని, నాకు పెద్ద కుటుంబం అదృష్టంగా వస్తుందని నాకెంతో సంతోషంగా ఉంది మేడం. ఆ అవనికి పుట్టిన అక్షయ్ని మనం ఇంటి నుంచి బయటికి గెంటేద్దామని అనుకుంటుంటే అది మరింత దగ్గర అయిపోతుంది. సొంత కూతుర్ని దత్తత తీసుకోవడం ఎంత విచిత్రమో కదా. ఏమైంది బంగారం, మూతి సొట్టాలు పడ్డ చెంబులా పెట్టు. అదేమంటుందో తెలుసా? ఎవరు? ఇంకెవరు? అక్షయ్ అయ్యుంటుంది. ఏమంటోంది? రేపు నన్ను దత్తత తీసుకోబోతున్నారు కదా, మనం కలిసిమెలిసి ఉందాం. నేను నిన్ను చెల్లి అని పిలుస్తాను, నువ్వు నన్ను అక్క అని పిలువు అంటూ మా ట్యూషన్ టీచర్ పాఠాలు చెప్తున్నట్టు చెప్తుంది. అది ఇంటి పనమ్మాయి లాంటిది. దాన్ని నేనెందుకు అక్క అని పిలుస్తాను? నువ్వు మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవడం లేదు, దాన్ని అలా ఎందుకు పిలుస్తావు? అది అసలు జరగదని మాకు తెలుసు కదా. ఇప్పటి వరకు నేను దాంతో ఆటలాడుకున్నాను. రేపు దత్తత అయ్యి అది ఇంటికి వచ్చిందంటే రివర్స్ లో నాతో ఆడుకుంటుంది, రెచ్చిపోతుంది. దత్తత జరగకుండా ఆపలేమని. దత్తత జరగడం మాకు ఇష్టం లేదు గాని భరించక తప్పడం లేదు. దత్తత కార్యం అట్టర్ ఫ్లాప్ అయ్యేలా ప్రయత్నం చేస్తాను. ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం చేస్తానంటే ఎలా ఉంది? సూపర్ బంగారం. నువ్వు అమలు చేసే దాన్ని బట్టి సినిమా హిట్టా పట్టా తేలిపోతుంది. సినిమా సూపర్ హిట్ చేస్తాను. ఆ శ్రీకర్ అవనీలు అక్షయ్ను దత్తత స్వీకరించడం మాకస్సలు ఇష్టం లేకపోయినా మీరు మమ్మల్ని ఇక్కడికి బలవంతంగా తీసుకొనొచ్చారు. బలవంతంగా అంటే మీ ముగ్గురిని తాళతో కట్టి తీసుకుని రాలేదు కదా నిహారిక. ఇల్లరికం, ఈ మధ్య నువ్వు చాలా ఓవర్ చేస్తున్నట్టున్నావు. చిన్న పిల్లతో పెద్ద మాటలు అనిపించుకోవటం నీకంత సరదానా? సూది దారంతో నీ మూతి కుట్టేయాలసలు. మాకు ఇష్టం లేదు, కానీ మేము కూడా రావాల్సొచ్చింది కదా. శ్రీకర్ అవనీలు అంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత తప్పదు కదా, రాకుండా ఎలా ఉండగలం? ఊర్లో అందరూ ఏమనుకుంటారు? ఇంట్లో గొడవలు బయట పెట్టుకున్నట్టు అవుతాయి కదా. అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత
ఇంకా ఆ విషయం గురించి ఆలోచించడం ఎందుకురా? లేదక్క, ఈ మధ్య ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. నాన్నకి కడుపు నొప్పి వచ్చినప్పుడు అక్షయ్ మందు తయారు చేసి ఇచ్చిన దగ్గర నుంచి నాన్నకి అక్షయ్ మీద ప్రేమ బాగా ముంచుకొస్తోంది. ఏర్లే పారుతుంది. జాగ్రత్త తాతయ్య, అందులో మీరు కొట్టుకుపోయినా కొట్టుకుపోతారు. ఆ రోజు శౌర్య లేదు గాని ఉండుంటే మాత్రం శౌర్యనే ఏదో ఒకటి చేసిచ్చుండేది. శౌర్యం అందించుంటే మనతో ఇలా మాట్లాడడానికి మామయ్య గారు ఉండేవారు కాదు. ఇల్లరికం. అది నిజం. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుకో. రాజుగారు అక్షయ్ని అమ్మోర్ తల్లి అని పొగుడుతూ ఉంటారు కదా, అందుకే ఎంత మాటైనా అంటారు. నా కంటి చూపు రావడానికి కారణం అక్షయ. ఏంటే? అవును, అక్షయ్ గురించి చెప్పాలంటే అబ్బో చాలా ఉందిలే. సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఏంటో తిక్క తిక్కగా మాట్లాడుతుంటావు. అవని వాళ్ళు తొందరగా వస్తే బావుండు, ఎక్కువ తగ్గుతుంది. అదిగో వచ్చారు. దిగమ్మా. పద. అమ్మా అవని, లోపల ఏర్పాట్లన్నీ అయిపోయి సిద్ధంగా ఉందమ్మా. మీ ముగ్గురు అలా నడిచొస్తుంటే మీ కన్న కూతుర్నే తీసుకునొస్తున్నట్టుగా అనిపించింది. కన్న కూతురే కదా. ఏమన్నావు? అది అది అదే రాజుగారు, దత్తత తీసుకుంటే కన్న కూతురే అవుతుంది కదా అని మా ఆయన గారి ఉద్దేశం. నువ్వు మీ ఆయన గారు ఏ ఉద్దేశాలతో మాట్లాడతారో అస్సలు అర్థం కాదు. మీకు ఇష్టం లేకపోయినా వచ్చినందుకు థ్యాంక్స్ నిహారిక. కుటుంబ కట్టుబాట్లంటే మాకు గౌరవం ఉంది. పదండి. పదవసంత. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.